ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం, పేపర్లలో మీరందరూ కూడా వెళ్ళిండ్రు కేసీఆర్ ఫామ్ హౌస్ కి. అధునాతన పద్ధతుల్లో ఆ ఫామ్ హౌస్ లో వ్యవసాయం జరిగింది. మీరందరూ ఫ్రంట్ పేజీలో హెడ్ లైన్స్ గా ఇచ్చుకున్నారు. ఆయన ఒక విచిత్రమైన టోపీ పెట్టుకొని ట్రాక్టర్ నడుపుకుంటా, రకరకాల స్ప్రే మిషన్స్ పెట్టుకుంటా, రకరకాల యాంగిల్లో సినిమా షూటింగ్ ఫోటో షూట్ అయినట్టు ఫోటో షూట్ చేసుకున్న విషయం మనందరికీ తెలుసు. నేను ఒక రైతునే అని చెప్పే ప్రయత్నం చేసిండు. నిజమే, ఆయన అధునాతన పద్ధతులు తీసుకున్నాడు, పేపర్లో రాయించుకున్నాడు. కానీ ఫారిన్ టీవీలో వచ్చి కూడా ఇంటర్వ్యూ చేసిన ఏది ఈయన చేసుకున్న అధునాత పద్ధతులు, గ్రీన్ హౌస్ టెక్నాలజీని వాడిండు. ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చిన సాంకేతిక నైపుణ్యం, మిగతా దేశాల్లో కొత్త వ్యవసాయ పద్ధతులు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్, ఎడారి ప్రాంతాల్లో చేసేటువంటి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ కూడా వాడుకున్నాడు అక్కడ. దాని గురించి చాలా గొప్పగా చెప్పుకున్నాడు. ఆటోమేటెడ్ ఇరిగేషన్ సిస్టమ్ అని చెప్పి పంటకు ఎంత నీరు కావాలనో అంత నీరు వచ్చేటట్టుగా ఆటోమేటిక్ గా సెన్సార్స్ ద్వారా నీరు ఆగేటట్టుగా చేసుకొని అవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు చెప్పిండు. మేమేమనుకున్నాం, తెలంగాణ ప్రజలు తిక్కలోలు కదా, నమ్ముతారు కదా ఆయన మాటల. ఇవన్నీ కూడా తెలంగాణ వచ్చినాక లేదా తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తాడేమో, మా పేద రైతన్నకి ఈ టెక్నాలజీ వస్తదేమో అని చెప్పి మేము ఆశపడ్డాం. రైతన్నలు ఆశపడ్డారు. కానీ ఈ రోజు ఈ 10 సంవత్సరాల పాలన రైతుల చెవిలో పువ్వు పెట్టి టెక్నాలజీ మొత్తం కూడా ఆయన తీసుకొని గత ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీలు గాని, పాలీ హౌజులు, గ్రీన్ హౌజులు, డ్రిప్ ఇరిగేషన్ కి ఇచ్చే సబ్సిడీలు కూడా ఎత్తేసి మొత్తం ఆయన కోటలో ఆయన గడికి పరిమితం చేస్తారు. అది గమనించి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అత్యాధునికమైన టెక్నాలజీ, వ్యవసాయ పద్ధతులు, సాగు పద్ధతులు, తర్వాత కొత్త క్రాప్స్ గిట్టుబాటు అయ్యే కూరగాయలు కావచ్చు, పామాయిల్ కావచ్చు, వాటి మీద ఫోకస్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేసే టెక్నాలజీని గాని, ఇన్పుట్ గాని, యూనిట్స్ గాని ఓపెన్ చేసే కార్యక్రమం చేసి రైతులకు విడమర్చి చెప్తా ఉన్నారు. అందుకే హైదరాబాద్ లో పెట్టలే మీటింగ్, వ్యవసాయమే ఆధారంగా బతికే మా పాలమూరు నడిగడ్డన వ్యవసాయ ప్రదర్శన 200 స్టాల్స్ పెట్టి రైతులకు అర్థం చెప్పే ప్రయత్నం, అవగాహన సదస్సులు పెట్టినాం. ఇది కేసీఆర్ పాలనకు, కాంగ్రెస్ ప్రజా పాలనకు తేడా. ఇది తెలంగాణ రైతులు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా.